Hi team, today we are going to discuss about an important topic of the shortcut keys in ServiceNow. ServiceNowలో మనం షార్ట్కట్ కీస్ వాడే విధానం గురించి తెలుసుకున్నాము. ముందుగా ServiceNowలో షార్ట్కట్ కీస్ ఎందుకు వాడాలంటే మెయిన్గా ఇట్ సేవ్స్ ద టైం. మనకి చాలా టైం సేవ్ చేస్తుంది. సో మనకి మెన్యూస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం మనం? మెయింటైన్ ఐటమ్స్కి వెళ్ళి మెయింటైన్ ఐటమ్స్ సర్వీస్ కెట్లాగ్ మెయింటైన్ ఐటమ్స్కి వెళ్తే ఇట్లా సర్వీస్ కెట్లాగ్ కింద కెట్లాగ్ డెఫినేషన్స్ మెయింటైన్ ఐటమ్స్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసేసి మనం న్యూకి వెళ్ళి క్లిక్ చేయాలి. న్యూకి వెళ్ళి క్లిక్ చేస్తే సర్వీస్ కెట్లాగ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా కాకుండా మనం సింపుల్గా క్రియేట్ చేయాలంటే టేబుల్ నేమ్ కెట్లాగ్ యొక్క టేబుల్ నేమ్స్ ఏంటండి? SC_కెట్లాగ్_, SC_కెట్లాగ్_, item .do ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేస్తే డైరెక్ట్గా కెట్లాగ్ ఐటమ్ యొక్క క్రియేషన్ మీదకి వచ్చేస్తుంది, నావిగేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇదండి బెనిఫిట్స్. నేను ఇంపార్టెంట్ కీస్ చెప్తాను, రెగ్యులర్గా మనం యూసేజ్లో ఉండే ఇంపార్టెంట్ కీస్ చెప్తాను నేను. సో ముందుగా నేను కీస్ గురించి, షార్ట్కట్ కీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోదు, దీని అప్లికేషన్స్ తెలుస్తున్నాం ముందు. సో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా టైం సేవ్ చేస్తుంది. ప్రతిదానికి మనం మెనూస్కి వెళ్ళి మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సింగిల్ అటెంప్ట్లోనే మనం టేబుల్ నేమ్ డాట్ డూ కానీ టేబుల్ నేమ్ డాట్ లిస్ట్ కానీ క్లిక్ చేసేస్తే మనకు డైరెక్ట్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయిపోతుంది. దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫాస్ట్ నావిగేషన్ ఉంటే చాలా టైం సేవ్ అవుతుంది కదా. సో చాలా ఫాస్ట్గా టాస్క్ మొత్తం చాలా ఫాస్ట్గా తక్కువ టైంలోనే చేసేయచ్చు మనం. సో మౌస్ యూసేజ్ తగ్గుతుంది. సో ఇది ఎవరైతే మౌస్ యూసేజ్ తక్కువగా వాడతారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. డెవలపర్స్కి, అడ్మిన్స్ చాలా ప్లస్ అవుతుంది ఇది. ఎందుకంటే చాలా మనకి డెవలప్మెంట్ చేసే వాళ్ళకి, అడ్మిన్ చేసే వాళ్ళకి మనకి టైం ఉండదండి. ఇన్స్టెంట్ ఇమీడియట్గా ఎస్ఎన్ అయిపోవాలి, ఇన్స్టెంట్ క్రియేట్ చేయాలి, లేదా చేంజెస్ వెంటనే క్రియేట్ అవ్వాలి. సో వాళ్ళకి టైం తక్కువ ఉంటుంది, గ్యాప్. దీనివల్ల ఏంటంటే షార్ట్ కట్ కీస్లో చాలా ఫాస్ట్గా చేసేయచ్చు ఇవన్నీ. డైరెక్ట్గా స్క్రిప్ట్లోకి వెళ్ళిపోవచ్చు, ప్రాపర్టీస్కి వెళ్ళిపోవచ్చు, అప్డేట్ సెట్కి వెళ్ళిపోవచ్చు, టేబుల్స్కి వెళ్ళవచ్చు. డైరెక్ట్ యాక్సెస్ అయిపోతుంది, మన కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకంటే కెటలాగ్లోనే చాలా డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. ఇన్స్టెంట్ ఫామ్లో డిఫరెంట్ మెనూస్ ఉంటాయి. సో రాంగ్ మెనూ క్లిక్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా ఏం కన్ఫ్యూజన్ లేకుండా మన సింగిల్ అటెంప్ట్లోనే ఇలా సింగిల్ లైన్లో ఆన్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే సరిపోతుంది మనకి. సో ఇన్సిడెంట్ కానీ, చేంజ్ మేనేజ్మెంట్ కానీ, హ్యాండ్లింగ్ స్పీడ్ పెరిగిపోతుంది, మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఏ ఇన్స్టాన్స్లో మనం ఈజీగా వర్క్ చేసేయచ్చు. డెవ్ కానీ, టెస్ట్ కానీ, ప్రొడక్ట్స్లో కానీ సింపుల్గా మనం కీవర్డ్స్ యూజ్ చేసేసి మనం పర్ఫామ్ చేయొచ్చు. సో నేను కొన్ని షార్ట్ కట్స్ రెగ్యులర్గా మీకు రియల్ టైం ప్రాజెక్ట్లో కానీ, రియల్ టైం వర్క్లో కానీ మీకు అవసరమయ్యే రెగ్యులర్ కీస్ నేను చెప్తానండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇదే చూస్తారండి. మీరు నావిగేషన్ చేయడం కన్నా డైరెక్ట్గా షార్ట్ కట్ కీస్ యూజ్ చేస్తే ఇంటర్వ్యూ ఇంప్రెస్ అవుతారు. ప్లస్ ఇతను కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తారనే పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో మనం స్టార్ట్ చేద్దామండి. మనం ఇన్సిడెంట్ రికార్డ్ టెస్ట్ చేయాలంటే ఇన్సిడెంట్ డాట్ లిస్ట్ క్లిక్ చేద్దాం. ఇన్సిడెంట్ డాట్ లిస్ట్. సో మనకి ఇన్సిడెంట్ రికార్డ్ లిస్ట్ లేవు ఇందులో. కొత్తగా ఇన్సిడెంట్కి వెళ్ళాం మనం. ఇన్సిడెంట్ డాట్ డూ. డైరెక్ట్గా ఇన్సిడెంట్ ఫామ్కి పేజ్ రీలోడ్ అయిపోయింది. మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు ఇన్సిడెంట్ ఫామ్. సో ప్రాబ్లం లిస్ట్ క్లిక్ చేద్దాం. ప్రాబ్లం డాట్ లిస్ట్. డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఓపెన్ అయిపోయినాయి. మన దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఓపెన్ అవుతున్నాయి. సెన్స్ లేవు ప్రాబ్లం. తర్వాత కొత్తగా మనం ప్రాబ్లం క్రియేట్ చేయాలి. ప్రాబ్లం డాట్ డూ. డూ అంటే క్రియేట్ చేయండి. డైరెక్ట్గా ప్రాబ్లం పేజ్కి వచ్చేస్తుంది, ప్రాబ్లం క్రియేట్ పేజ్కి వచ్చేస్తుంది డైరెక్ట్గా. అలాగే చేంజ్ రిక్వెస్ట్ కూడా. చేంజ్ రిక్వెస్ట్ షార్ట్ ఫామ్ ఏంటంటే చేంజ్ అండర్ స్కోర్ రిక్వెస్ట్.
చేంజ్ అండర్ స్కోర్ రిక్వెస్ట్ డాట్ లిస్ట్. సో చేంజెస్ రిక్వెస్ట్కి వచ్చేసింది. మన దగ్గర ఎన్ని చేంజెస్ రిక్వెస్ట్లోనే మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేంజ్ రిక్వెస్ట్ క్రియేట్ చేయాలంటే చేంజ్ అండర్ స్కోర్ రిక్వెస్ట్ డాట్ డూ. చేంజ్ రిక్వెస్ట్కి వచ్చేస్తుంది, ఫామ్ రీలోడ్ అయిపోయింది. పేజ్ మనకి ఎన్ని టాస్క్లు ఉన్నాయి కావాలంటే టాస్క్ డాట్ లిస్ట్. మొత్తం ఎన్ని టాస్క్లు ఉన్నాయి మొత్తం చెప్తుంది దీనిలో. 1225 టాస్క్లు ఉన్నాయి మొత్తం మీద. మనకి ఐటమ్స్ కావాలి, రిక్వెస్ట్ ఐటమ్స్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్సి అండర్ స్కోర్ రిక్వెస్ట్ అండర్ స్కోర్ ఐటమ్ డాట్ లిస్ట్. రిక్వెస్ట్ ఐటమ్ యొక్క లిస్ట్ కావాలి మనకి, ఐటమ్ యొక్క లిస్ట్ కావాలి. సో మొత్తం మనకి ఎన్ని ఐటమ్లు ఉన్నాయి? 6 ఐటమ్లు ఉన్నాయి. సో ఇవన్నీ చెప్తుంది ఈజీగా. తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ కావాలి మనకి, ఎస్సి అండర్ స్కోర్ రిక్వెస్ట్ డాట్ లిస్ట్. మనకి ఇన్ని ఉన్నాయి సర్వీస్ రిక్వెస్ట్లో. తర్వాత యూజర్స్ లిస్ట్ కావాలి, అంటే సిస్ అండర్ స్కోర్ టేబుల్ ఏం లేదండి, టేబుల్ నేమ్ క్లిక్ చేసి లిస్ట్ కొడతాం మనం. సిస్ అండర్ స్కోర్ యూజర్ అంటే టేబుల్ నేమ్, మనకి యూజర్ యొక్క టేబుల్ నేమ్ డాట్ లిస్ట్. మనకి ఎంతమంది యూజర్స్ ఉన్నా తెలుస్తుంది. మొత్తం మనకి 632 యూజర్స్ ఉన్నారు. సో ఆ టేబుల్ నేమ్ డాట్ లిస్ట్ కొడితే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మనకు గ్రూప్స్ కావాలి. గ్రూప్స్ అంటే ఏంటి? సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ గ్రూప్ డాట్ లిస్ట్. సో మొత్తం వచ్చేస్తుంది. సిస్ అండర్ స్కోర్ యూజర్ డాట్ డూ క్లిక్ చేద్దాం. అంటే ఏంటి? కొత్తగా యూజర్ ఐడి క్రియేట్ చేయమని, కొత్తగా యూజర్ క్రియేట్ చేయమని. డాట్ డూ అంటే క్రియేట్ చెయ్యి, లిస్ట్ అంటే లిస్ట్ కావాలని. మనకి బిజినెస్ సిస్టమ్ ప్రాపర్టీస్ కావాలండి. సిస్టమ్ ప్రాపర్టీస్ కావాలంటే ఏంటి? సిస్ అండర్ స్కోర్ టేబుల్ నేమ్, సిస్ అండర్ స్కోర్ ప్రాపర్టీస్ డాట్ లిస్ట్. సిస్టమ్ ప్రాపర్టీస్ యొక్క లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. మనం చూసారా, లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. మనకి ఎన్నైతే ఉన్నాయో షార్ట్ కట్ కీలో యూజ్ చేయడం ద్వారా మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. కాన్ఫిగరేషన్ ఐటమ్ యొక్క టేబుల్ అండ్ సిఎండిబి అండర్ స్కోర్ సిఐ. కాన్ఫిగరేషన్ ఐటమ్ యొక్క టేబుల్ నేమ్. ఈ టేబుల్స్ కూడా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనల్ని ఏమడుతుంటే గివ్ మీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 10 టేబుల్స్ అట్ లిస్ట్ అంటాడు. అంటే 10 టేబుల్స్ యొక్క నేమ్స్ ఇవ్వమంటాడు. కాన్ఫిగరేషన్ ఐటమ్ యొక్క టేబుల్స్ లిస్ట్ ఇవి. బిజినెస్ రూల్ కావాలి మనకి. ఇప్పుడు ఏం చేయాలి? షార్ట్ కట్లో టేబుల్ సిస్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ డాట్ లిస్ట్. ఏవైతే బిజినెస్ రూల్స్ మొత్తం వచ్చేస్తాయి. ఇదిగోండి మన దగ్గర ఉన్న బిజినెస్ రూల్స్ మొత్తం వచ్చేసినాయి. షెడ్యూల్ జాబ్స్ కావాలి. షెడ్యూల్ జాబ్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ ఏంది? టేబుల్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ సిస్ అండర్ స్కోర్ ట్రిగ్గర్, సిస్ అండర్ స్కోర్ ట్రిగ్గర్ డాట్ లిస్ట్. దానివల్ల షెడ్యూల్ జాబ్స్ యొక్క లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. డాట్ పెట్టలేదు మనకి, డాట్ లిస్ట్. ఇదిగోండి షెడ్యూల్ జాబ్ యొక్క డైరెక్ట్గా వచ్చేస్తుంది. మనం మెనూలోకి వెళ్ళి నావిగేటర్లోకి వెళ్ళి షెడ్యూల్ జాబ్స్ క్లిక్ చేయడం కన్నా సింపుల్గా టేబుల్ నేమ్ పెట్టి డాట్ కానీ డాట్ లిస్ట్ కానీ క్లిక్ చేస్తే క్లోజ్ చేస్తుంది. మనకి మెయిల్ కావాలి, మెయిల్ మెసేజెస్ కావాలి. మెయిల్ మెసేజ్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ నేమ్ సిస్ అండర్ స్కోర్ మెయిల్ అండర్ స్కోర్ మెసేజెస్ డాట్ లిస్ట్. క్లిక్ చేస్తే మొత్తం ఇక మనకి ఈమెయిల్ మెసేజెస్ మొత్తం వచ్చేస్తుంది. దీనిలో ఇది లేదండి ఓకే, అందువల్ల రాలేదు. ఈమెయిల్ లాగ్స్, సిస్టమ్ యొక్క ఈమెయిల్ లాగ్స్ కావాలంటే సిస్ అండర్ స్కోర్ ఈమెయిల్ డాట్ లిస్ట్ కావాలి మనకి. లిస్ట్ వ్యూలో వచ్చేస్తుంది. సో మొత్తం లిస్ట్ వచ్చేసినాయి. 256 ఉన్నాయి ఈమెయిల్ లాగ్స్, సిస్టమ్ యొక్క ఈమెయిల్ లాగ్స్. తర్వాత మనకి అప్డేట్ సెట్ కావాలి. అప్డేట్ సెట్ షార్ట్ కేస్ ఏంది? టేబుల్ నేమ్ ఏంటి? సిస్ అండర్ స్కోర్ అప్డేట్ అండర్ స్కోర్ సెట్. అప్డేట్ సెట్ కదా, మనకు లిస్ట్ కావాలి కదా, మొత్తం ఎన్ని అప్డేట్ సెట్లు ఉన్నాయో లిస్ట్ కావాలి. ఎక్కువ లేవు, నాకు 2 3 ఉంటాయి అంతే. 2 ఉన్నాయి మన దగ్గర, 2 వచ్చేసినాయి.
తర్వాత రిపోర్ట్స్ కావాలి, లేదు రిపోర్ట్స్ కావాలి. సిస్ అండర్ స్కోర్ రిపోర్ట్. ఏం కావాలి? లిస్ట్ కావాలి. డాట్ లిస్ట్. మన దగ్గర ఉన్న రిపోర్ట్లు మొత్తం వచ్చేసినాయి. 648 రిపోర్ట్లు వచ్చేసినాయి. మనకి లేదు మొత్తం సర్వీస్లో ఇక్కడ ఎన్ని టేబుల్స్ కావాలంటే ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనకి మొత్తం టేబుల్స్ చెక్ చేయని షార్ట్ కట్ కీలో టేబుల్స్ మొత్తం లిస్ట్ చూపించమంటారు. సిస్ అండర్ స్కోర్ డిబి అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ డాట్ లిస్ట్. దీనివల్ల ఏంటంటే మొత్తం మనకి ఎన్ని సిస్టంలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మొత్తం 6109 ఉన్నాయి. ఎట్లా? సిస్ అండర్ స్కోర్ డిబి అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ అండర్ స్కోర్ లిస్ట్. దీని ద్వారా. సో ఇంకోసారి చెప్తున్నాను నేను, దీని అప్లికేషన్స్ మెయిన్గా టైం సేవ్ అవుతుంది. చూసారా ఎంత టైం సేవ్ అయింది? దాదాపు మొత్తం కెట్లాగ్ కావాలంటే మెయింటైన్ ఐటమ్స్లోకి వెళ్ళి, ఫిల్టర్ నావిగేట్లోకి వెళ్ళి, మెయింటైన్ ఐటమ్స్లోకి వెళ్ళి సర్వీస్ కెట్లాగ్ ఓపెన్ చేస్తాం, లేదు ఇన్సిడెంట్లోకి వెళ్ళి ఇన్సిడెంట్ లిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తాం. ఇదంతా చెక్ చేయకుండా సింపుల్ టేబుల్ నేమ్ డాట్ డు కానీ, మనకి ఇన్ఫర్మేషన్ వస్తే డాట్ లిస్ట్ కానీ క్లిక్ చేస్తే మొత్తం ఇట్లా టేబుల్స్ వచ్చేస్తాయి. లేదా డైరెక్ట్గా ఇన్సిడెంట్ కానీ, కెట్లాగ్ కానీ, ప్రాబ్లం కానీ, చేంజ్ మేనేజ్మెంట్ కానీ డైరెక్ట్గా ఫామ్ క్రియేట్ చేయడానికి ఇట్లా వెళ్ళిపోతుంది. డాట్ డు క్లిక్ చేస్తే లిస్ట్ క్లిక్ చేస్తే లిస్ట్ యూజ్ చేస్తుంది. డాట్ డు క్లిక్ చేస్తే క్రియేట్ అనే ఆప్షన్కి వచ్చేస్తుంది. సో ఇట్లా మనం చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మౌస్ యూసేజ్ తగ్గుతుంది. మనకి డెవలపర్స్కి అడ్మిన్స్ చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి టికెట్ క్రియేట్ చేయడానికి, మోడిఫికేషన్ క్రియేట్ చేయడానికి టైం ఉండదు. సో ఇమీడియట్గా క్రియేట్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో చాలా ఫాస్ట్గా అవుతుంది. తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో ఇంకా బెనిఫిట్ అండి. ఇదంతా డెవలపర్స్కి అడ్మిన్కి యూజ్ అవుతుంది. డైరెక్ట్ యాక్సెస్ వచ్చేస్తుంది మనకి. ఇంప్రూవ్స్ ఇన్సిడెంట్ చేంజ్ హ్యాండ్లింగ్ స్పీడ్. అంటే ఏంటంటే ఇన్సిడెంట్ యొక్క హ్యాండ్లింగ్ చేసే స్పీడ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి కొన్ని ఇన్సిడెంట్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అసెండ్ చేయాలి, ఇట్లా క్రియేట్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే ఈ షార్ట్ కట్ కీస్ వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి, చాలా టైం సేవ్ అవుతుంది. సో మనకి డెవలో కానీ, ప్రొడక్షన్లో కానీ, టెస్ట్లో కానీ ఇట్లా మనం యూసేజ్ చేసుకోవచ్చు, క్యూఏలో కానీ. సో ఇదండి మనం టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ టు ఆల్.